ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృపచేత మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించి మరొకసారి తన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నారు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం కళ్ళతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం దుఃఖంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నేనున్నానని ప్రతిరోజు ధైర్యపరుస్తున్నారు. నశించిపోయిన పరిస్థితిలో ఉన్నా భయపడకండి, నేను తప్పక రక్షిస్తానని దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఉదయాన్ని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రం భయపడక కలవరపడక మీ చింత యావత్తు ప్రభువు పైన వేయండి. ఆయన తప్పక మీ భారాన్ని తేలిక చేస్తాడు. అదేవిధంగా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదివి మీ సమస్యలన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మనందరి ప్రార్థన ప్రభు దగ్గరకు చేరుతుంది. ఈ లోకంలో ఏదైనా ఓడిపోవచ్చు, కానీ ప్రార్థన ఓడిపోదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో కనిపెట్టండి. అలసిపోదు ప్రార్థనలో, విసిగిపోదు ప్రార్థన కంటిన్యూ చేయండి. విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ లోకానికి ఎవరిష్టం అంటే అంతా బాగున్న వారిష్టం. ఈ లోకం ఎవరిని కోరుకుంటుందంటే అంతా మంచిగా ఉన్న వారిని కోరుకుంటుంది, ధనవంతులైన వారిని కోరుకుంటుంది, స్థితిగతులు మంచిగా ఉన్న వారితో స్నేహం చేస్తుంది, అన్నీ బాగున్న వారితో బంధుత్వం కలుపుకోవడానికి కోరుకుంటుంది. నశించిపోయిన వారిని ఎవ్వరు కోరుకోరు, వారిని ఎవ్వరు ఇష్టపడరు, వారితో ఎవరు స్నేహం చేయరు. అయితే ఈరోజు ఒక గొప్ప శుభవార్త. యేసుప్రభు ఈ లోకానికి అంత మంచిగా ఉన్నదాన్ని తిరిగి మంచిగా చేయడానికి రాలేదు. అంత బాగున్న వారిని తిరిగి బాగు చేయడానికి రాలేదు. కానీ అందరూ విడిచిపెట్టిన వారి కొరకు, అందరూ త్రోసివేసిన వారి కొరకు, దీనులు దరిద్రులుగా ఉన్న వారి కొరకు, పాపం చేత నశించిపోతున్న వారి కొరకు, రోగంతో నశించిపోతున్న వారి కొరకు, లోకమంతటి చేత అసహించబడుతూ వేలెత్తి చూపబడుతున్న వారి కొరకు, ఇక అంతా అయిపోయింది, నశించిపోయారు అనుకుంటున్న వారి కొరకు ప్రభు వచ్చారు. ఈ లోకం ఎవరినైతే పట్టించుకోదో, ఎవరినైతే కోరుకోదో, ఎవరినైతే అసహించుకుంటుందో, ఎవరినైతే పాపి అని అంటుందో అట్టి వారిని ప్రేమించి క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ మాట ప్రభు ఎవరితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారంటే క్రీస్తును చూడాలనే ఆశతో మేడి చెట్టెక్కాడు. ఆయనను చూడగోరుతున్నాడు. ఆయన కొరకు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు క్రీస్తును చూడాలని. ఆ విషయం ముందే ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువు జక్కయ్య కొరకే ఆ మేడి చెట్టు దగ్గర నుండి వెళ్తున్నారు. అనేక మంది అక్కడ ఉన్నారు. వారిలో ఎంతో గొప్పవారు ఉన్నారు, ఎంతో విలువైన వారు ఉన్నారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. అయితే ప్రభు మాత్రం ఆయనను కోరుకున్న, ఆయనను చూడాలని ఆశించిన జక్కయ్య కొరకు అక్కడికి వచ్చారు. జక్కయ్య పొట్టివాడుగా ఉన్నందువలన ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది మధ్యలో నేను ఆయన చూడలేనేమని చెట్టుకి కూర్చున్నాడు. అయితే ప్రభు జక్కయ్యను ముందుగానే చూశారు. ప్రభు అక్కడికి రాగానే అక్కడ ఉన్న వారందరూ ఎదురు చూస్తున్నారు ఆయనతో మాట్లాడాలని. అయితే ప్రభు మాత్రం ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయనే జక్కయ్య. ప్రభు పైకి కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటి ఉండవలసి ఉంది. నన్ను చూడాలని ఆశపడుతున్నావు కదా, నేను నీ ఇంటిలో బస చేయబోతున్నానని జక్కయ్య ఇంటికి వెళ్ళారు. అప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న వారందరూ అనుకుంటున్నారు,
ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళుతున్నాడని. చూడండి, వారు చాలా సణుగుకున్నారంట. అయితే ప్రభువు మాత్రం అవేవి పట్టించుకోలేదు. ఒకవేళ పాప అయి ఉండొచ్చు, దేవునికి దూరంగా జీవిస్తున్న వాడే ఉండొచ్చు, అన్యాయం చేసిన వాడే ఉండొచ్చు, లంచగుండై ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించిన వాడే కావచ్చు. కానీ ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. అందుకే ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. ప్రభు ఆ ఇంటికి వెళ్ళగానే జక్కయ్యలో అద్భుతకరమైన మార్పు కలిగింది. నిలువబడి అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిస్తున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పి అప్పుడు అంటున్నారు ఆయన, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని. చూడండి, అక్కడున్న ప్రజలందరూ కూడా జక్కయ్యను ఏమంటున్నారంటే, ఇతను పాపి, ఇతను నశించిపోయాడు అని వెలివేసినట్లుగా చూస్తున్నారు అతన్ని. జక్కయ్యను అందరూ కూడా ఒక వ్యర్థమైన వ్యక్తిగా వేలిపెట్టి చూపిస్తున్నారు. అందరూ త్రోసివేసినట్లుగా అతనిని గూర్చి సణుగుతూ ఉన్నారు. అయితే ప్రభువు అటువంటి వారి కొరకే వచ్చారంట. ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే పాపిగా ముద్ర వేయబడ్డారో, ఎవరినైతే ఈ సమాజం త్రోసివేస్తుందో, ఎవరినైతే ఈ సమాజం కాదంటుందో వారి కొరకు ఆయన వచ్చాడంట. చూడండి, అందరూ అనుకుంటున్నారు జక్కయ్య నశించిపోయాడని. కానీ ప్రభువు అంత దూరం జక్కయ్య కొరకే వచ్చాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, అతనికి రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను గుర్చి కూడా ఈరోజు నశించిపోయావంటున్నారా? నీ స్వంత వారే నీ జీవితం పాడైపోయింది అంటున్నారా? నీ స్వంత వారే పాపి అని అంటున్నారా నిన్ను? నీ స్వంత వారే రోగి అని అంటున్నారా నిన్ను? నీ వారి చేతి నువ్వు వేలెత్తి చూపబడుతున్నావా? అందరూ కూడా నిన్ను నశించిపోయిన స్థితిలో ఉన్నవని అంటున్నారా? ఇక హోప్లెస్ అయిపోయిందనే జీవితం, పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారిపోయాయా? నీ జీవితం అంతా నీకు శూన్యంగా కనబడుతుందా? ఎటు వెళ్ళినా నీకు సమాధానం లేదా? ఇక ఏ ప్లేస్లో కూడా నీకు శాంతి లేదా? అన్ని విషయాల్లో ఓడిపోయావా? అన్ని చోట్ల నశించిపోయిన స్థితి నీకు కనబడుతుందా? ఆత్మీయంగా పడిపోయాను, ఆర్థికంగా కూలిపోయాను, మానసికంగా నలిగిపోయాను, శారీరకంగా ఓడిపోయాను, కుటుంబపరంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను. ఇక నాకు లైఫ్ ఏముంది, నేను బ్రతకడం వల్ల ఇక ఉపయోగం ఏముందని నశించిపోయానని ఏడుస్తున్నావా? ఈ వాగ్దానం నీ కొరికే ప్రియదేవుని బిడ్డ. యేసు ప్రభువారు నశించిపోయిన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఎంతగా నశించిపోయినా పర్వాలేదు, ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, నీ పరిస్థితులన్నీ కూడా జీరోకి వచ్చేసినా పర్వాలేదు, దేవుడు తిరిగి నిన్ను హీరోగా చేయబోతున్నాడు. దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడ పడిపోయి అక్కడి నుండి తిరిగి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. కాబట్టి సమర్థుని చేతులకు అప్పగించుకునే జీవితాన్ని ఇంతవరకు అనేక మందిని ఆశ్రయించి ఉండొచ్చు, అనేక మంది దగ్గరికి వెళ్ళుండొచ్చు, అనేక మందిని ప్రాధేయపడి ఉండొచ్చు, అనేక మంది సహాయాన్ని కోరుకొని ఉండొచ్చు. నా జీవితం వారిని కలిస్తే బాగుపడుతుందేమో, వారి దగ్గరికి వెళ్తే నా కుటుంబం బాగుపడుతుందేమో, ఈ పని చేస్తే నేను బాగుపడతానేమో అని ఇంతవరకు అనేకమైన పనులు చేస్తున్నావేమో. అయితే ఎవ్వరు నీకు సహాయం చేసి ఉండలేకపోవచ్చు. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నశించిపోయిన నీ జీవితాన్ని నేను తిరిగి కడతాను, అందుకే వచ్చాను నేను ఈ లోకానికి, భయపడొద్దు, నేనున్నానని. ప్రభు నీ కొరకే వచ్చారు ప్రియ సహోదరుడా. ప్రభు నిన్ను రక్షించడానికే వచ్చారు ప్రియ సహోదరి. జక్క ఏ విధంగా ప్రభువుని చూడాలని, ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ప్రభువును ముట్టాలని, ప్రభుతో మాట్లాడాలని, ప్రభుతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. నీవు కూడా ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయన కొరకు నీవు జీవించడానికి ఇష్టపడితే నశించిపోయిన నీ జీవితాన్ని బాగు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి ఎంత నశించిపోయినా తండ్రి ఈ వాగ్దానం నా కొరకే నేను నమ్ముతున్నానయ్యా, నేను తీసుకుంటున్నాను తండ్రి ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామా? సంకళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా.
యేసు నీ కృపా, నీ కృపా, యేసు నీ కృపా ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా, యేసు నీ కృపా, నీ కృపా, యేసు నీ కృపా. తండ్రి నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. నీ కృపను బట్టి మరలా మాతో మాట్లాడారు. నీ కృపను పొడిగిస్తూ, నీ ప్రేమను పొడిగిస్తూ, మా ఆయుష్కాలను పొడిగిస్తూ, నీ చిత్తాన్ని ప్రతిరోజు మాకు తెలియజేస్తూ ఇంతవరకు నడిపించారయ్యా. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ఈరోజు మరలా మాతో మాట్లాడారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను లోకానికి వచ్చాను. కాబట్టి ఎంత మాత్రం నశించిపోయినా బాధపడద్దు, ఇక అంతా అయిపోయిందని అనుకోవద్దు. ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తాను నేను. పాత జీవితాన్ని అంతా మర్చిపో, పాత పరిస్థితులన్నీ మర్చిపో, నూతన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క కుమార్తెను తాకండి, ప్రతి ఒక్క కుమారుని తాకండి. పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు, వారు నశించిపోయిన పరిస్థితులన్నింటినీ తిరిగి బాగు చేస్తున్నందుకు, వారి కూలిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి సరిచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, నమ్మిన వారందరి జీవితాల వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి ఈ దినము ఎంతమంది అయితే కామెంట్ ద్వారా వారి సమస్యలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి సమస్యలని నీ గాయపడిన చేతులు పెడుతున్నాను. ఎందుకంటే ఆ చేతులే స్వస్థపరచాలి, ఆ చేతులే లేవనెత్తాలి. మీ చేతుల్లో పెట్టబడింది ఏదైనా నూరంతలుగా ఫలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కొక్కరి సమస్య నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రతి జీవితంలో మీరు అద్భుతం జరిగిస్తున్నారని, వారు కోల్పోయినవన్నీ తిరిగి దయచేస్తున్నందుకు, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు మీ జీవితంలో మీరు నష్టాన్ని చూచారేమో, నశించిపోయిన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారేమో. అయితే దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. నశించిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి రక్షించబోతున్నాడు. నమ్మండి. విశ్వసించిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే అనేక మందికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.